ఇక్కడ ఒక మిత్రుడు రేపు కవిత గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మిత్రుడు రక్తంతో బొమ్మేసిండు. రక్తంతో ఇదే ఈ రక్తం తీసిండు. ముస్లిం మిత్రుడు ఉన్నట్టున్నాడు. ఇది అసలే రోజా టైము. రోజా అంటే ముస్లింలు ఉపవాస దినాలు. ఇగో రక్తం తీసిండు. కవిత గారిది ఆ పిక్చర్ గీసే ప్రయత్నం చేసిండు. భలే గీసిండే ఆ బొమ్మ మాత్రము. కనబడుతుందా క్లీన్గా? జూమ్ చేయి. అట్లా ఇట్టిగా పెట్టి చూపెడితే ఏమవుతాయి చెప్పుర్రి? బ్లడ్ అయినా ఏదైనా చూపించాల్సిందే జనాలకు. కేసీఆర్ది కేటీఆర్ది ఇద్దరిది గీసిండు ఈ బొమ్మే. అక్కడ బ్లడ్ ఇచ్చింది వేరు, బొమ్మ గీసింది వేరా, లేకపోతే నిజంగా ఈ మిత్రుడే, లేకపోతే బ్లడ్ తోటే ఆ బొమ్మ వేసిండ్లా అనేది మరి మనకు కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే మీ అభిమానాన్ని చూపించండి. ఇంకోటి, మీ అభిమానాన్ని ఎట్లా చూపించాలంటే మీరు నాయకులతో తిరిగినప్పుడు నిబద్ధతతోటి ఆ లీడర్ని గెలిపించుకోవడానికి పని చేయాలి. మనం ఓటుకు ఓటు అంటగట్టుకుంటూ వెళ్ళి ఓట్లను సంపాదించాలి లీడర్ కోసం. మీరు ఆ లీడర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు అన్నప్పుడు ఆ లీడర్ కోసం అహర్నిశలు శ్రమించాలి. లీడర్ దృష్టిలో పడడానికో లేకపోతే లీడర్ తోటి మనం ప్రశంసలు పొందడానికో మీరు చాలా గట్టిగా కష్టపడాలి. దయచేసి ఇట్లా రక్తాలతోటి రాయకండి. రేపు కవిత గారిది జన్మదినం అట. మేము కూడా మా యూనిస్ తరపున, మేము కూడా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరపున కల్వకుంట్ల కవిత గారికి అడ్వాన్స్డ్గా హ్యాపీ బర్త్డే టు యూ. మరింత గట్టిగా కష్టపడండి, తెలంగాణ కోసం నిలబడండి, మహిళలను కూడా పోగేయండి, మహిళల పట్ల బలంగా నిలబడి ఈ రాష్ట్రం కోసం కొట్లాడాలని మరొకసారి మేము కూడా కవిత గారికి అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే